అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి జూన్ 4, 5, 6 తేదీలలో 100% జరిగేది ఇదే. మీరు నక్క తొక్కినట్లే. మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే మేషరాశి వారికి ఈ 3 రోజులలో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఇక మేషరాశి వారికి జూన్ 4, 5, 6 తేదీలలో వారు వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, అలాగే మేషరాశి వారు ఏ పరిహారం చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మేషరాశి మన జ్యోతిష రాశి చక్రంలోనే మొట్టమొదటిగా పరిగణించబడుతుంది. ఇది ఒక నూతన ఆరంభానికి చొరవకు సంకేతంగా నిలుస్తుంది. మేషరాశి వారు ఎల్లప్పుడూ ఉత్సాహంతో నూతనోత్తేజంతో ముందుకు సాగే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో అశ్విని, భరణి మరియు కృతిక నక్షత్రాల మొదటి పాదం వారు వస్తారు. ఈ నక్షత్రాల ప్రభావం కూడా వీరి లక్షణాలపై కనిపిస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు అనగా అంగారకుడు. ఈ గ్రహం ధైర్యానికి, పరాక్రమానికి, శక్తికి ప్రతీక. కుజుడి ప్రభావం వలన మేషరాశి వారు సహజంగానే సాహసోపేతంగా ఉంటారు. సవాళ్లను స్వీకరించడానికి వెనుకాడరు. వీరిలో అగ్నితత్వ ప్రధానంగా ఉండడం వల్ల వీరిలో తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా కోపం వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఈ అగ్నితత్వం వీరికి చురుకుగా, శక్తివంతంగా ఉంచుతుంది. మేషరాశి వారిలో కోపం ఒక ప్రధాన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అగ్నితత్వం వీరి స్వభావంలోనే విమిడి ఉండడం వల్ల చిన్న విషయాలకి తీవ్రంగా స్పందిస్తారు. వీరి కోపం అగ్ని జ్వాల వలె ప్రజ్వరిల్లి అంతే వేగంగా చల్లారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే కోపంలో ఉన్నప్పుడు వీరు పర్యవసానాల గురించి అంతగా ఆలోచించకపోవచ్చు. ఇది కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. వీరి కోపం వెనుక బలహీనత కంటే వారిలోని నిజాయితీ, సూటిదనం ఎక్కువగా కనిపిస్తాయి. అన్యాయాన్ని సహించలేని తత్వం, తమ మనసులోని భావాలను నిర్భయంగా వ్యక్తం చేసే గుణం వీరి కోపానికి కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ లక్షణాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా మేషరాశి వారు తమ సంబంధాలను, పనులను మరింత సమర్థవంతంగా నిరూపించుకోగలరు. కోపాన్ని సరైన దిశలో శక్తిగా మార్చుకుంటే అద్భుతాలు సాధించగలరు. మేషరాశి వారికి అంగారకుడి ప్రభావం వల్ల సిద్ధమైన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎదురైన వెనుకడుగు వేయకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. నాయకత్వ లక్షణాలను వీరిలో పుట్టుకతోనే వస్తాయి. ఒక సమూహాన్ని నడిపించాలన్నా, ఒక కొత్త కార్యాన్ని ప్రారంభించాలన్నా వీరు ముందుంటారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. పౌరుషం, ఆత్మవిశ్వాసం వీరి నడకలో, మాటలో స్పష్టంగా కనిపిస్తాయి. వీరు ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని అన్వేషిస్తుంటారు. పాత పద్ధతులకు కట్టుబడి ఉండడానికి ఇష్టపడరు. నాయకత్వం వహించాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. బాధ్యతలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతరులను తమ మాటలతో, చేతలతో ప్రభావితం చేయగల శక్తి వీరి సొంతం. అయితే కొన్నిసార్లు అతి ధైర్యం అనర్థానికి దారితీసే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయడం అవసరం. మేషరాశిలో కనిపించే మరొక ముఖ్యమైన లక్షణం వారి మొండి పట్టుదల. ఏదైనా ఒక విషయాన్ని నిశ్చయించుకుని చేయాలని, దాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టములు ఎదురైన తమ లక్ష్యంలో వెనుకాడరు. ఈ మొండి పట్టుదల వీరిని అనేక విజయాలకు చేరువ చేస్తుంది. దీనిని సానుకూల దృక్పథంతో చూస్తే ఇది వారిని కార్యసాధకులుగా మారుస్తుంది. అయితే ఈ మొండితనం కొన్ని సమయంలో ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వచ్చు. ఇతరుల సలహాలను, సూచనలను పెడచెవిన పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొన్ని అనవసరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. తమ మాట నెగ్గాలనే ధోరణి కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది. కాబట్టి పట్టుదలతో పాటుగా పరిస్థితులకు అనుకూలంగా సర్దుకుపోయే గుణాన్ని కూడా అలవర్చుకోవడమే మేషరాశి వారికి మేలు చేస్తుంది. స్వాతంత్ర భావన మేషరాశిలో అధికంగా ఉంటుంది. తమకు నచ్చిన విధానంగా జీవించడానికి, తమ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులు ఏమనుకుంటారో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకొని దానిలో పయనించడానికి ఇష్టపడతారు. ఈ లక్ష్యం వారి ప్రతి దాంట్లో నిలబెడుతుంది. కానీ ఇతరులకు దారి తీయవచ్చు ఘర్షణకి. తన మనసు చెప్పిన దానికి విలువనిస్తారు. ఎక్కువగా బయట ప్రపంచం ఒత్తిళ్లకు అంతగా లొంగరు. ఇది వారిని ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. తమ నిర్ణయాలపైన పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వడం, సానుకూల విమర్శలను స్వీకరించడం ద్వారా మరింత ఉన్నతిని సాధించవచ్చు. మేషరాశి వారు తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి తరచుగా మారిపోతూ ఉండవచ్చు. వీరి మనసు ఎప్పుడు చురుకుగా ఉండడం వలన ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.
ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు వేగంగా మారుతుంటారు. ఇది వారిలో సృజనాత్మకతను, నూతనత్వాన్ని అన్వేషించే తత్వానికి నిదర్శనం. అయితే ఇతరులకు వీరి అస్థిరత్వంగా కనిపించే అవకాశం ఉంది. వీరి మెదడు ఎప్పుడు కొత్త పథకాలతో, వినూత్నమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ఒక సమస్యకు విభిన్నమైన పరిష్కారాలను అన్వేషిస్తారు. ఈ లక్షణం వారిని ఇతరుల కంటే కూడా ఒక అడుగు ముందు ఉంచుతుంది. అయితే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కొంతకాలం కట్టుబడి ఉంటాం. దాని ఫలితాలను చూడడం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. చురుకుదనం, అపారమైన శక్తి మేషరాశి సొంతం. వీరు ఎప్పుడు కూడా నిశ్చేజంగా ఉండడానికి ఇష్టపడరు. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. సవాళ్ళను స్వీకరించడాన్ని ఆస్వాదిస్తారు. వీరి ఉత్సాహం, శక్తి ఎప్పుడు కూడా స్ఫూర్తినిస్తాయి. సానుకూలంగా, మానసికంగా కూడా చాలా చురుకుగా ఉంటారు. ఇది వారిని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. వారు ఒకచోట స్థిరంగా కూర్చోవడం కంటే కదులుతూ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను చూడాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా వారిలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని సరైన పనులకు ఉపయోగించుకుంటే వారు అసాధారణమైన విజయాలను సాధించగలరు. అయితే కొన్నిసార్లు ఈ అతి చురుకుదనం వల్ల విశ్రాంతి లేకుండా పనిచేసి అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది. సమస్యలను పరిష్కరించడంలో మేషరాశి వారు వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా తమదైన శైలిలో పరిష్కారాలను కనుగొంటారు. క్లిష్టమైన సమస్యలను కూడా తమ తెలివితేటలతో, చురుకుదనంతో సులభంగా ఛేదిస్తారు. వీరి ఆలోచన విధానం భిన్నంగా ఉండడం వల్ల ఇతరులు గుర్తించలేని పరిష్కారాలను వీరు సూచించగలరు. వారు సవాళ్లను ఒక అవకాశంగా భావిస్తారు. వాటిని ఎదుర్కోవడంలో ఆనందం పొందుతారు. ఒక సమస్య ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా దాన్ని ఎలా అధిగమించాలని చెప్పి ఆలోచిస్తారు. ఈ లక్షణం వారిని కార్యరంగంలో విజయవంతంగా వ్యక్తులుగా నిలబెడుతుంది. వీరి సమస్య పరిష్కార నైపుణ్యాల వృత్తి జీవితంలో కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమ విషయాల్లో మేషరాశి వారు చాలా తీవ్రమైన అంకిత భావంతో కూడిన వైఖరిని ప్రదర్శిస్తారు. తమ ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి కోసం సిద్ధంగా పడతారు. వారి ప్రేమల లోతు, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తాయి. తమ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తారు. వీరి ప్రేమలో ఉద్రేకతతో పాటు సున్నితత్వం కూడా ఉంటుంది. ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. తమ ప్రేమ నిలబెట్టుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు. అయితే వీరి ఆవేశపూరిత స్వభావం కొన్నిసార్లు ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న మనస్పర్ధలకు కారణం కావచ్చు. అవగాహన, సహనం పాటిస్తే వీరి ప్రేమ జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో మేషరాశి వారు ఒకే రకమైన పనిని ఎక్కువ కాలం పాటు చేయడానికి ఇష్టపడరు. వారికి ఎప్పుడు కొత్త సవాళ్ళు, నూతన అవకాశాలు కావాలి. మార్పును కోరుకుంటారు, దానిని స్వాగతిస్తారు. ఒకే పనిలో చిక్కుకుపోయినట్టుగా భావిస్తే త్వరగా నిరుత్సాహపడతారు. అందువలన వీరి వృత్తి జీవితం తరచూ మార్పులతో కూడి ఉండవచ్చు. వారిలోని సృజనాత్మకత, శక్తికి తగినటువంటిగా రంగాలలో వీరు రాణిస్తారు. నాయకత్వ బాధ్యతలు, సవాళ్లతో కూడిన పనులు వీరికి బాగా రమ్ముతాయి. కాబట్టి ఇతరులు పనిచేయడం కంటే కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరిచే స్వేచ్ఛ ఉన్న పనులలో వీరు ఎక్కువగా సంతృప్తి చెందుతారు. వీరు తమ పనుల వైవిధ్యాన్ని, ఉత్సాహాన్ని కోరుకుంటారు. మేషరాశి వారికి కొన్ని అదృష్టాన్ని కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వీరికి బంగారం ధరించడం వల్ల శుభం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వైడూర్య రత్నం కూడా వీరికి అనుకూలమైనదిగా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అంకె వీరికి అదృష్ట సంఖ్య. ఈ సంఖ్యకు సంబంధించిన తేదీలలో ముఖ్యమైన పనులు ఆరంభించడం వల్ల మంచి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రయాణాల విషయంలో మంగళవారం నాడు చేసే ప్రయాణాలు వీరికి లాభదాయకం, సురక్షితంగా ఉంటాయని సూచిస్తారు. ఇక వస్త్రధారణలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో శక్తి, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా మేషరాశి వారు తమ జీవితంలో సానుకూల శక్తిని ఆకర్షించి మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఈ రాశి వారికి జూన్ 4, 5, 6 తేదీలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ 4 ఈరోజు మీ కుటుంబంలో సాధారణంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనుల విషయంలో కొంచెం ఆందోళన చెందవచ్చు. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన గురించి కూడా చిన్నపాటి చింతలు ఉండవచ్చు. ఇలాంటి సమయంలో కుటుంబంలోని పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు లేదా మరమ్మతుల మీద దృష్టి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. దీన్ని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది.
ఛాతీకి సంబంధించిన చిన్న ఇబ్బందులు లేదా నీరసంగా అనిపించడం వంటివి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోండి. మీ వ్యక్తిగత సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకి ఆఫీసులో పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ప్రతిభ, కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో పాటు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంచెం పనిభారం ఎక్కువగా ఉండడం అనిపించినప్పటికీ దాని మీద సమర్థవంతంగా అధిగమించగలరు. పై అధికారుల నుండి కొత్త బాధ్యతలు లేదా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా మీకు అన్ని అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందడంతో కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కాపాడుకోవచ్చు. కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు వేసుకున్న ప్రణాళికలు చాలా వరకు విజయవంతమవుతాయి. మార్కెట్ల పోటీదారుల నుండి కొంచెం ఒత్తిడి ఎదురైనా దాన్ని మీరు మీ సమర్థతతో తట్టుకొని నిలబడగలుగుతారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. కష్టపడి చదివిన దానికి తగినట్టుగా మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. స్నేహితుల సహాయంతోనే కొంచెం క్లిష్టమైన పాఠ్యాంశాలపై సందేహాలు నివృత్తి చేసుకుంటారు. మీలోని సృజనాత్మకతకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహితులకు వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా, సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనలు, భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు మద్దతుగా నిలబడడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులకు మంగళవారం కొంచెం అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాటలని భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం, ఓపికగా చర్చించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జూను ఈరోజు చాలా ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ పిల్లలతో సరదాగా సమయం గడుపుతారు. వారి విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దూర బంధువుల నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతాయి. కుటుంబంతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీ రోజు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మీలో కొత్త ఉత్సాహం, చురుకుదనం కనిపిస్తాయి. చాలా కాలంగా మీరు ఇబ్బంది పెడుతున్న బాధ, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం వంటివి మంచి అలవాట్లను కొనసాగించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు చేసే పనితీరుకు మరింత ప్రశంసలు లభిస్తాయి. మీరు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతం పూర్తవుతాయి. కొందరికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి అనుకూలమైన వార్తలు అందవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందడంతో మీ ఆర్థిక ప్రణాళికలు సజావుగా సాగుతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవచ్చు. మీరు సఫలమవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త అవకాశాలు తలెత్తుతాయి. వాటిని సకాలంలో అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థికంగా మంచి లాభాలు పొందడంతో పాటు మీ వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపార విస్తరణ గురించి లేదా కొత్త శాఖలు ప్రారంభించడం గురించి ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు ఈరోజు చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది. పరీక్షల్లో ఆశించిన దానికంటే కూడా మంచి మార్కులు వస్తాయి. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో ఉపాధ్యాయులను, పెద్దలను ఆకట్టుకుంటారు. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వివాహితులకు ఈ వైవాహిక జీవితం చాలా ఆనందంగా, ప్రేమపూర్వకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా చిన్న విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మీ మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది. ఒకరికొకరు ప్రేమ, అనురాగాలను పంచుకుంటూ సంతోషంగా గడుపుతారు. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ జీవితము మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. ఒకరికొకరు ఇష్టమైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లేదా కలిసి సినిమాకు వెళ్ళడం వంటివి చేస్తారు. మీ మధ్య అవగాహన పెరుగుతుంది. జూన్ 6 రోజున మీ కుటుంబ సభ్యుల ఆందోళన చెందవచ్చు. కొంచెం తల్లిగారి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఇంటి పనులపైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. దీనివల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధ సమస్యలు లేదా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.
ఆహార విషయంలో కూడా నియంత్రణ పాటించడం, వేళకు భోజనం చేయడం మంచిది. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకొని తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఆఫీసులో పని ఒత్తిడి ఈరోజు కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీ సహోద్యోగులతో కొన్ని చిన్న చిన్న భేదాలు రావడం, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓపికతో, సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ పనులను శ్రద్ధగా, సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా చూసుకుంటే ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు రుణాలు ఇవ్వడం లేదా వారి నుండి తీసుకోవడం వంటివి ఈరోజు అంత మంచిది కాదు. అనవసరమైన వస్తువులు కొనకుండా ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు. మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉండడం వల్ల మీ లాభాలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. మీ కింద పనిచేసే ఉద్యోగులతో సఖ్యతగా మెలగడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి పెద్దల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులకు ఈరోజు చదువు మీద ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడి రావచ్చు. మనసు ఇతర విషయాలపై మళ్ళీ అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత శ్రమపడి ఉండాల్సి ఉంది. మీ లక్ష్యం మీద దృష్టి సాధించండి. అనవసరమైన విషయాలపైన సమయం వృధా చేయకుండా మీ చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి. వివాహితులకు ఈరోజు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా వాదనలకు జరిగే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న విషయాలు పెద్దవి చేసుకోకండి. మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపిక, సహనం ఈరోజు మీకు చాలా అవసరం. ప్రేమికులకు మీ సంబంధంలోని కొన్ని సమస్యలు లేదా అడ్డంకులు తలెత్తవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి లేదా వారి కుటుంబ సభ్యుల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు ధైర్యంగా ఉంటూ ఓపికతో, ప్రేమతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి రావచ్చు. వారి చదువు లేదా ప్రవర్తనలో కొంచెం మార్పు గమనించే అవకాశం ఉంది. వారితో ప్రేమగా మాట్లాడే సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం గురించి ప్రస్తావన రావచ్చు. ఆరోగ్యం పట్ల బాగా చూస్తే ఈరోజు చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీలో మంచి శక్తి ఉంటుంది. అయితే మనసులో ఏదో తెలియని చిన్న ఆందోళన లేదా ప్రశాంతి ఉండవచ్చు. కడుపుకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా చూసుకోండి. బయట ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత ఆకర్షణ ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో మీ సృజనాత్మకత బయటపడుతుంది. దానికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. మీ కొత్త ఆలోచనలు మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి మంచి ఫలితం దక్కుతుంది. మీ మాటకారితనంతో కొన్ని క్లిష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది. ఊహించని విధానంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం ఏదైనా పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన చేస్తారు. పాత బాకీలు ఏవైనా ఉంటే అవి వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి దాన్ని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామితో సఖ్యతగా మెలగడం చాలా ముఖ్యం. విద్యార్థులకి ఈరోజు చదువు పైన ఏకాగ్రత కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు. కొన్ని క్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం లేదా ఇష్టమైన వ్యాపకాల్లో పాల్గొనడం మంచిది. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు మాత్రం పురోగతి కనిపిస్తుంది. వివాహితులైన వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఒకరి భావాలను మరొకరు పంచుకుంటూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమికులకు ఈరోజు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు.
మీ మనసులోని భావాలను మీ భాగస్వామికి సరిగ్గా వ్యక్తపరచలేక ఇబ్బంది పడవచ్చు. అనవసరమైన అపార్థాలకు తావివ్వకుండా మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. మేషరాశి వారు ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని అనుకూల ఫలితాలను పొందడానికి కొంచెం సులభమైన పరిహారాలు పాటించడం మంచిది. ముఖ్యంగా మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి, తల్లిగారి ఆరోగ్యానికి, అలాగే మీ మానసిక ప్రశాంతతకు హనుమంతుడి ఆరాధన చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం అలవాటు చేసుకోండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి లేదా హనుమంతుడికి ఎర్రటి పూలతో పూజ చేయడం, బెల్లం లేదా కందిపప్పు వంటివి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అనవసరంగా చికాకులు తగ్గుతాయి. రెండవది, ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు, మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయడం మంచిది. అలాగే శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా కాకులకు ఆహారం వేయడం వంటివి చేయడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే ఇబ్బందుల నుండి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు లేదా శనివారాల్లో 108 సార్లు జపించడం వల్ల కూడా మనసు నిలకడగా ఉంటుంది. చివరిగా ఆరోగ్యం బాగుండడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి, ముఖ్యంగా చంద్రుడి సంచారం వల్ల కలిగే చిన్న చిన్న ఆందోళన తగ్గడానికి రోజు శివారాధన చేసుకోవడం ఉత్తమం. ఓం నమః శివాయ మచ్చాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. పౌర్ణమి లేదా సోమవారాలు శివుడికి పాలాభిషేకం చేయడం లేదా నీళ్లు దానం చేయడం మంచిది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం, పేదలకు మీ శక్తి కొలది అన్నదానం చేయడం లేదా పశుపక్షాదులకు ఆహారం, నీరు అందించడం వంటివి చేయడం వల్ల అన్ని గ్రహాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి, కష్టాలు తొలగిపోతాయి. ఇక మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు.